యూట్యూబ్ లో ఇప్పుడు ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది. అది మనం షార్ట్ వీడియో గానీ, లాంగ్ వీడియో గానీ అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రమే కనిపిస్తది. చూడండి ఇక్కడ మనకి ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అనేది మనకు చూపిస్తుంది. సో న్యూగా మీరు చూస్తే మాత్రం అక్కడ న్యూ అనే ఒక చిన్నగా లెటర్స్ కూడా మనకైతే కనిపిస్తాయి. మరి న్యూ కొలాబరేటర్ అనే ఆప్షన్ తోని మనకి బెనిఫిట్స్ ఏంటి? అసలు మనం ఎలా కొలాబరేట్ చేయాలి? ఏంటి అనే ప్రాసెస్ మొత్తం కూడా మీకైతే నేను క్లారిటీగా చెప్తాను. కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు మంచిగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. కుదిరితే హై పాయింట్స్ సెండ్ చేయండి. దీనివల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది రికమెండేషన్ అవుతుంది. సో స్టార్టింగ్ అయితే మనం వీడియో అప్లోడ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకొని టైటిల్ డిస్క్రిప్షన్ రాసే పేజీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనకైతే ఈ ఆప్షన్ అయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను కూడా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంటుంది. అంటే లైక్ మనం టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనం ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని చేయొచ్చు. సో దీనికి మధ్యలోనే ఇక్కడ మనకి రిలేటెడ్ వీడియో కింద చూడండి మనకి రిమిక్స్ అలాగే పెయిడ్ ప్రమోషన్స్ అని చూపిస్తుంది. కిందనేమో ఇన్వైట్ ఏ కొలాబరేట్ అని మనకైతే చూపిస్తుంది. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది, దీని క్లారిటీ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఇన్వైట్ ఏ కొలాబరేట్ అనే దాని మీద మనం అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన సర్చ్ ఫర్ ఏ ఛానల్ ఉంటుంది. అంటే మనం ఎవరి ఛానల్ అయితే కొలాబరేట్ చేయాలనుకున్నామో ఆ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సో ఇక్కడ మనము మన ఛానల్ పేరు కానీ లేదంటే హ్యాండిల్ నేమ్ కానీ మీకు తెలుసు అని అంటే అది ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి ఛానల్ అయితే చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి అలో అనలిటిక్స్ వ్యూయింగ్ అంటే మన ఛానల్ కి వచ్చిన వ్యూస్ లైక్స్ ఇవి కూడా కనిపించేటట్టుగా చేయాలి అని అంటే మనము ఈ బటన్ ని ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేయొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. దాని తర్వాత ఇక్కడ మనకి కింద క్రియేట్ ఏ లింక్ అని మనకైతే చూపిస్తుంది. ఈ క్రియేట్ లింక్ అని క్లిక్ చేయగానే మనకి ఒక లింక్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కాపీ చేయడం కానీ షేర్ చేయడం కానీ చూసుకోవాలి. సో మనం కాపీ చేసుకున్నా లేదంటే డైరెక్ట్ షేర్ అన్నా ఇప్పుడు వాట్సాప్ నుంచి వెళ్ళి నా ఛానల్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి వాట్సాప్ అయితే మనము సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు నా ఛానల్ నుంచి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే దీన్ని యాక్సెప్ట్ చేయండి అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయగానే మనం ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అనేది ప్లే అయ్యేటప్పుడు సో నార్మల్ గా మన షార్ట్ వీడియో ప్లే అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటది, కేవలం మన ఛానల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ నుంచి వెళ్ళి కనుక మనం వినాం అనుకోండి, మన ఛానల్ అలాగే మనం ఎవరి ఛానల్ అయితే కొలాబరేట్ చేసినామో వాళ్ళ ఛానల్ రెండు ఛానల్స్ కూడా ఇక్కడ మనకి నేమ్ అయితే కనిపిస్తుంది. రెండు ఛానల్స్ ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి అనే కూడా బటన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఈ వీడియోకి వచ్చిన అనలిటిక్స్ అదే చెప్పాను కదా, లైక్స్ వ్యూస్ షేర్స్ ఇవన్నీ కూడా టోటల్ గా మనం కొలాబరేట్ చేసిన ఛానల్ వాళ్ళకి కూడా కనిపిస్తాయి. సో మరి దీని వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే ఈజీగా మనము వేరే ఛానల్ వాళ్ళకి ప్రమోషన్స్ అనేది మనం చేయొచ్చు. సో ఈ ఛానల్ ని ఈజీగా మనం కొలాబరేట్ అంటే ప్రమోషన్స్ వైజ్ గా మనకైతే ఈజీగానైతే ఉపయోగపడుతుంది. సో దీనికైతే మానిటేషన్స్ అయితే ఏవి కూడా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్న ఛానల్ కూడా ఏ మానిటేషన్ కూడా అవ్వలేదు. నార్మల్ గా జీమెయిల్ నేను ఊరికే క్రియేట్ ఛానల్ అని వీడియో అప్లోడ్ చేసి అయితే చూపించాను. కాబట్టి మీకు కనుక మంచిగా వ్యూస్ వచ్చి ఏదైనా ప్రమోషన్స్ వచ్చినాయి అని అంటే ఇలా కనుక మీరు చేసిన అనుకోండి ఈజీగా అక్కడనే వాళ్ళ ఛానల్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వద్దు అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతుంది.